ఎక్కువగా. ఎప్పుడు కూడా ములక్కూర మనం కడిగేటప్పుడు, ముందు క్లీన్ చేసుకునేటప్పుడు ఆకు తిరిగేసి చూసుకోవాలండి. చూసుకొని ఈ ఆకుని నీట్‌గా 2 టైమ్స్ కానీ, 3 టైమ్స్ కానీ కడిగేసండి. చెక్క నిమ్మకాయ సైజంతా చింతపండు వేసుకోనండి. మరి ఎక్కువేసినా పులుపుగా ఉంటుంది. ఒకసారి బాగా కలిపేసుకొని పైకి కిందకి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసండి. ఒక 5 విజిల్స్ కానీ, 6 విజిల్స్ కానీ రానివ్వాలండి. వచ్చిన తర్వాత దించేసుకొని ఇప్పుడు ప్రెషర్ తగ్గిపోయాక మూత తీసండి. ఒకసారి మొత్తం అంతా కలపడం కోసం పప్పు గుత్తి ఒకటి తీసుకునండి. బాగా ఎక్కువసేపు కొంచెం మెదపాలండి. ఎందుకంటే మనం అన్నీ కలిపి వేసాం కాబట్టి. ఒకసారి ఇలా మెదిపేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకునండి. దీన్ని కాసేపు ఉడకనివ్వాలి. సాల్ట్ సరిపోలేదు వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసండి. ఇలా ఇలా ఉడికింది చూసారా? ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా అందుబాటులో ఉంటే వేసుకోవచ్చండి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక్క ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు